మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉండే పద్ధతులైన అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఇలా అన్ని ప్రాసెస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి కదా. వీటన్నిటిలోని ఒక కామన్ రూల్ ఏంటి అనేది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారనమాట. కొంతమందికి ఉన్న మెయిన్ డౌట్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి కదా, మనం మాట్లాడే మాటలు కానీ ఊహించే ఊహలు కానీ, నేను అవుదాం అనుకుంటున్నాను, నేను అయ్యాను, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లారిటీ ఈరోజు ఎపిసోడ్లో ఇస్తారా? ఖచ్చితంగా విరాట్. సో ఫస్ట్ క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటుంది, అఫర్మేషన్స్ అనేది ఒక చిన్న పాజిటివ్ వాక్యం, స్టేట్మెంట్ అంటారు. స్మాల్ పాజిటివ్ స్టేట్మెంట్. అఫర్మేషన్స్ ఎందుకు వాడతాం? మన వైబ్రేషన్ని పెంచడానికి వాడతాం. ఓకే, సో మనకి ఇక్కడ 2 types ఆఫ్ అఫర్మేషన్స్ ఉంటాయి. అఫర్మేషన్ ఒకటి చిన్న పాజిటివ్ వాక్యాలు. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ బ్యూటిఫుల్, యూనో, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కేపబుల్. ఇవి అఫర్మేషన్స్. మీరు చూసినట్లయితే చిన్నగా ఒక వాక్యంలోనే ఉన్నాయి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడు అఫర్మేషన్స్ అనేటివి పాస్ట్ టెన్స్లో ఉండవు, ఫ్యూచర్ టెన్స్లో ఉండవు, ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంతే. ఇంకొక అఫర్మేషన్ ఏంటంటే, మీ కోరిక ఏదైనా ఉందనుకోండి, దాన్ని అఫర్మేషన్ రూపంలో రాయమంటారు. కరెక్ట్. ఏదైనా మీరు టెక్నిక్ చేయాలనుకోండి, మీకు ఆ కోరికను ఒక అఫర్మేషన్ రూపంలో రాయాలి. లైక్ 555 చేయాలనుకున్నా, లేదా ఒక వాటర్ టెక్నిక్ చేయాలంటే మీ కోరిక, ఐఎమ్ హ్యాపీలీ ఎర్నింగ్ 5 lakhs per month ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ అనేది మనము మన కోరికను అఫర్మేషన్లో రూపంలో రాస్తాం. మన కోరికను అఫర్మేషన్ రూపంలో రాసేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. అఫర్మేషన్స్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. అండ్ ఏ అఫర్మేషన్ తీసుకున్నా మామూలుగా మీరు ఒక వాక్యంలోనే కుదించడానికి ట్రై చేయాలి. పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉండవు అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా సింగిల్ సెంటెన్సెస్, సింగిల్ వాక్యాల్లో ఉండాలి. ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఎంపవర్డ్, ఇలా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. నేను మనీ యొక్క అయస్కాంతాన్ని, మనీ వర్షంలాగా ప్రవహిస్తుంది, మనీ నాకు ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి, అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి ప్రతిరోజు వస్తుంది. ఇలా ఉండాలి అఫర్మేషన్స్. సో మొట్టమొదటి రూల్ ఒక వాక్యంలో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. నో నెగటివ్ వర్డ్స్. డోంట్, నాట్, డు నాట్, హ్యావింట్, షుడ్ నాట్, నాకు రాదు, కాదు, లేదు, ఇలాంటి పదాలు అసలు మనము వాడకూడదు. ఇంకా ఎంత పవర్ఫుల్ వర్డ్స్, వైబ్రెంట్ వర్డ్స్, మీకు విన్నగానే ఎస్ అని అనిపిస్తుంది చూడండి. ఇట్లా గూస్ బంప్స్ వచ్చేలాంటి పదాలు మాత్రమే మనం అఫర్మేషన్స్లో వాడాలి. సో మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్ని మనం అఫర్మేషన్స్లో వాడతాం. ఆ అఫర్మేషన్స్ రోజు మనం రిపీట్ చేస్తున్నట్టయితే మన సబ్కాన్షియస్ మైండ్, మన బాడీ ఎనర్జీ అనేది తెలుస్తుంది. లైవ్గా చేసి చూద్దామా ఎనర్జీ డిఫరెన్స్? ఓకే, జస్ట్ రబ్ యువర్ హ్యాండ్స్. అందరూ ఆడియన్స్ కూడా మీరు ట్రై చేయండి. రబ్ యువర్ హ్యాండ్స్, షేక్. ఓకే, జస్ట్ సింపుల్గా షేక్. ఓకే, జస్ట్ రిలాక్స్ నౌ. ఓకే, మీ రైట్ హ్యాండ్ తీసుకోండి, ఇట్లా మీ మౌత్కి దగ్గర పెట్టుకోండి. చెప్పండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఛీ నువ్వు నచ్చట్లేదు నాకు, నాకు నచ్చట్లేదు, నువ్వు అసలు దేనికి పనికిరావు, నువ్వు అసలు దేనికి పనికిరావు, నువ్వు అస్సలు బాలేదు, నువ్వు అస్సలు బాలేదు, ఎప్పుడు కోపమే నీకు, ఎప్పుడు కోపమే నీకు. ఎస్. ఇప్పుడు చూడు, యు సీ ద ఎనర్జీ. రైట్ హ్యాండ్ లైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ హెవీగా ఉంటుంది. యూ కెన్ సెన్స్ దట్. సో అఫర్మేషన్స్కి ఉన్న ఎనర్జీస్ అలా. సో జస్ట్ ఇప్పుడు మళ్ళీ యూ షేక్ యువర్ హ్యాండ్స్. ఎస్, నౌ టేక్ 2 hands. టెల్, I love you, I love you, I'm confident, I'm confident, I'm beautiful, I'm very beautiful, I'm powerful, I'm powerful, I'm capable, I'm capable, I am a money magnet. I'm a money magnet. ఇప్పుడు చూడండి మీ ఎనర్జీస్, యూ విల్ సీ, యూ విల్ ఫీల్. ఇప్పుడు రెండు మీకు సేమ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మన మైండ్ని ఇంత బాగా హిప్నోటైజ్ చేసి మనం చాలా కాన్ఫిడెంట్గా మారడానికి, మనం అనుకున్న పర్సనాలిటీగా మనం మారడానికి చాలా స్కోప్ ఉందనేది ఇక్కడ చాలా కనిపిస్తుంది క్లియర్గా. ఇట్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ మోటివేషన్ అనొచ్చు, సెల్ఫ్ హిప్నటిజం అనొచ్చు, బట్ టువర్డ్స్ ఏ బెటర్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్.
ఎస్. అండ్ ఇది చాలా మందికి తెలియవు కాబట్టి మీరు వర్క్షాప్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా, సో అప్కమింగ్ వర్క్షాప్స్ గురించి చెప్తారు. ఖచ్చితంగా విరాట్. సో ఇప్పుడు మనం ఏదైతే లైవ్లో చేసామో వాళ్ళకి అలాంటి ఎనర్జీ డిఫరెన్స్ మల్టిపుల్ ఇలాంటి టెక్నిక్స్లో లైవ్గా వాళ్ళే డిఫరెన్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇది మీరు చేసినప్పుడే యూ విల్ ఫీల్ కదా. రైట్ హ్యాండ్కి మనం పాజిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు రైట్ హ్యాండ్ చాలా ఈజీ లైట్గా పాజిటివ్ ఎనర్జీ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం హెవీగా, ఎందుకంటే యూ యూజ్డ్ నెగటివ్ వర్డ్స్ కాబట్టి. అలా డిఫరెన్స్ మీకు ఎనర్జీస్, ఈ ఎనర్జీ ఉంటే మీకు లైఫ్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటే మీ లైఫ్ ఎలా మారిపోతుంది. మేనిఫెస్టేషన్ని ఎంత ఈజీగా సులువుగా ఇలా ఎంజాయ్ చేస్తూ నువ్వు నీ కోరికల్ని సులభంగా రీచ్ అవ్వచ్చు. చాలామందికి ఒక అపోహ ఉంది విరాట్. అది ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పెద్ద ప్రాసెస్, దాన్ని ఒక ఇదిగా నేను చూడాలి, నాకు ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎస్, ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి, అది నేను ఒప్పుకుంటాను. అండ్ చాలా రోజులు చేస్తే తప్ప మనకు రిజల్ట్ రాదు. ఏదైనా కూడా ఇన్స్టెంట్గా వస్తుంది అంటే అది మీకు ఎక్కువ కాలం నిలబడదు అనేది ఒకటి గుర్తుగా పెట్టుకోండి. అండ్ మనం చిన్నప్పటి నుంచి ఒక మైండ్ని ఒక విధంగా ట్యూన్ చేసి 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 ఇప్పుడు సడన్గా మనం మారమంటే మారదు, అందుకే టైం పడుతుంది. బట్ మీరు డెఫినెట్గా నా వర్క్షాప్లో నావన్నీ కూడా గేమిఫికేషన్ మేనిఫెస్టేషన్ ఉంటుంది విరాట్. మేనిఫెస్టేషన్ కూడా మనము గేమ్స్ ఆడుకుంటాం, సో చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ ఆడతాం అనమాట. సో నేను అఫర్మేషన్స్ కోసం ఒక సాంగ్ క్రియేట్ చేశాను విత్ మ్యూజిక్తో. ఆ సాంగ్తో వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ అఫర్మేషన్స్ చెప్తే అఫర్మేషన్స్ చదివిన ఫీలింగ్ కూడా రాదు వాళ్ళకు, అది ఒక డ్యాన్స్ లాగా ఒక ఎంజాయ్మెంట్ లాగా చేస్తారు. ఇలాంటి మేనిఫెస్టేషన్ గేమ్స్, విజువలైజేషన్ గేమ్స్ మనం ముందు వీడియోస్లో చూసుకున్నట్టయితే మన మొబైల్ మేనిఫెస్టేషన్ గేమ్ ఒకటి ఉంది. అలాంటి బోల్డ్ అన్ని గేమ్స్ అనేటివి నేను టెక్నిక్స్ని గేమ్స్ రూపంలో చేశాను. ఏంటంటే మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్డ్గా హై ఎనర్జెటిక్గా వైబ్రేషన్గా రావాలి అనేది ఏమి ఉండదు. ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అంత ఈజీగా నేను వర్క్షాప్ని అనేది డిజైన్ చేశాను, బట్ వెరీ పవర్ఫుల్. సో చాలా చిన్న సింపుల్ టెక్నిక్సే, కానీ చాలా రిజల్ట్ ఇన్స్టెంట్గా వచ్చేటివి. మీ ఎనర్జీస్ మారాయనుకోండి, యూనివర్స్తో ఈజీగా కనెక్ట్ అవుతారు. యూనివర్స్తో ఈజీగా కనెక్ట్ అయ్యారనుకోండి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయనుకోండి, మీ మేనిఫెస్టేషన్స్ నిజమైపోయినట్టు. మీ మేనిఫెస్టేషన్ నిజమైందంటే మీరు హై వైబ్రేషన్స్లో ఉన్నారు. హై వైబ్రేషన్లో ఉన్నారంటే ఈ కోరిక నుంచి ఇంకో కోరిక, ఈ కోరిక నుంచి ఇంకో కోరిక. సో ఇలాంటి మైండ్ సెట్ని, వెల్తీ మైండ్ సెట్ని అల్టిమేట్ వెల్తీ మాస్టరీ ద్వారా వాళ్ళు ఇవన్నీ కూడా పొందవచ్చు. చిన్న గేమ్స్తో అద్భుతంగా మేనిఫెస్టేషన్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలాంటి ఒక వర్క్షాప్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసినందుకు. అండ్ తప్పకుండా ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.